నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మా ఆరాధ్య నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలవాలని మా ఇంటి వెలవేల్పు శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకోవడం జరిగింది. ఆయన భారీ మెజార్టీతో గెలవాలని, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం, నా కోరిక నెరవేరడం. ఈరోజు నెల్లూరు ఇరగాలమ్మ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి నేను సాయంత్రం 5 గంటలకు మాలకొండకు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. ఈరోజు రాత్రి బుచ్చి వరకు నడిచి బుచ్చిలో నిద్రపోయి ఉదయాన్నే బుచ్చి నుంచి ఇప్పుడు 10 అవుతా ఉంది టైము. ఈ 10 గంటలకి సంఘం రావడం జరిగింది. సంఘంలో నా మిత్రులు మదన్ మరియు కార్తీక్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాసుదేవన్న మరియు వాళ్ళ మిత్రమండలి అందరూ కూడా ఈరోజు నన్ను పాదయాత్రగా వెళ్తుంటే సన్మానించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో మంది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారిను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన ఓడించాలని చెప్పి ప్రయత్నించారు. కానీ వాళ్ళ కుట్రలు, వాళ్ళ కుతంత్రాలు, ఆయన రాజకీయ చాణక్యంతో వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టి భారీ మెజారిటీ 35,000 మెజారిటీతో గెలవడం జరిగింది. వారు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా బాగుండాలని, కోటమిరెడ్డి శ్రీధర్ లాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు, ఆయనది కూడా ఈ సంఘం మండలమే. సంఘం మండలం పరణుపాలెంలో పుట్టి నెల్లూరు జిల్లాలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడంటే మనలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ ఒక ఆదర్శవంతుడిగా, రాజకీయాల్లో మాలాంటి సామాన్య కార్యకర్తలని తీర్చిదిద్ది రాజకీయ నాయకులుగా తీర్చిదిద్ది ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి మమ్మల్ని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.